హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మా వారికి ఎంతో ఇష్టమైన మా వారు కోరిన వంటకం అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఎప్పుడు హాట్ అయినా అని చెప్పేసి ఈ రోజైతే స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే బాండి పెట్టుకొని బాండి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో అయితే ఘీ అయితే వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత మనమైతే ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంచి అయితే ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా కూడా తీసుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా దీంట్లోనే ఉంచిన అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిపోయిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న క్యారెట్ని అయితే ఈ విధంగా అయితే తురుముకోవాలి. తురుముకున్న క్యారెట్ని అయితే ఈ మిశ్రమంలో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు నెయ్యి మొత్తము పట్టేలాగా ఈ తురుముకి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 సెకండ్ల పాటు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఆ తర్వాత అయితే మనకు కావాల్సినంత షుగర్ అయితే వేసుకోవాలి. ఎంత స్వీట్ తినాలనుకుంటున్నారో సో దాన్ని బట్టి అయితే షుగర్ అయితే వేసుకోండి. నేనైతే మామూలుగానే వేసుకున్నా. మళ్ళీ క్యారెట్ కూడా మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి సో చూసుకొని వేసుకోండి. మేము మామూలుగానే తింటాం కాబట్టి. షుగర్ వేసిన తర్వాత మంచిగా కరిగిన తర్వాత మనం ఒకసారి అయితే కలుపుకొని హాఫ్ కప్పు పాలను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెడుతూ తీస్తూ ఉండాలన్నమాట. మనమైతే అడుగు అంటకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా పాలు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు అయితే ఇలాంచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇట్లా న్యాచురల్గానే వేసిన అనమాట. మనం ఫుడ్ కలర్ వేసేదానికంటే ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. మనకు 5 నిమిషాల్లో అయిపోతుంది. మంచిగా దగ్గరికి ఉడికించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లేకపోతే క్యారెట్ తురుము అనేది మనకు పచ్చిగానే ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇది చేసే ప్రాసెస్ క్యారెట్ని అయితే మొత్తం మెత్తగా చేసేసి అంటే మిక్సీ పట్టి చేస్తారనమాట. ఈసారి అయితే తురుముకొని చేస్తున్నా, కానీ నాకు ఆ మిక్సీ పట్టిన టేస్ట్ అయితే బాగా నచ్చింది. సో అది సాఫ్ట్గా బాగుండింది. ఇంకా ఈసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి తురుము అయితే ఇంకా క్యారెట్లను అయితే తురుముకొని చేసిన. ఇంకా మీరు మిక్సీ పట్టి చేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సాఫ్ట్గా. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ ముందుగానే వేసిన కాబట్టి ఇంకా పైనుండి వేయాల్సిన అవసరం లేకుండే. ఇంకా ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది. మొత్తం పాలన్నీ పోయి మనకైతే దగ్గర పడాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా బాక్స్లో అయితే గార్నిష్ అయితే చేసుకున్నాను అనమాట. సో చల్లబడిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నాకు కరెక్ట్ దీంట్లో పట్టింది అదనమాట. ఇంకా ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా కూడా మనకు రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే టేస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి అండి, మన ఛానల్ని ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేసి వీడియోస్ అయితే చూడండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్. ఫైనల్గా టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఆ బాక్స్లో సర్వ్ చేసిన కదా, దానికి నెయ్యి రాసి సర్వ్ చేసిన అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మిల్క్, క్యారెట్, షుగరు, పాలు ఉంటే సరిపోతుంది అనమాట. కమ్మటి స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా ఇదండి ఫైనల్గా మన క్యారెట్ హల్వా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.